ఈరోజు అంబటి రాంబాబు కానీ వైసీపీ సంబంధించిన నాయకులు కానీ కక్ష సాధింపులు అక్రమ అరెస్టులని వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా పరామర్శించేదానికి బయలుదేరితే ఇంటి గేట్లకు తాళ్లు కట్టింది మర్చిపోయావా జగన్ రెడ్డి? నారా లోకేష్ గారు ఏ ప్రాంతానికైనా పర్యటనకు వెళ్తే మీరు సృష్టించిన ఆంక్షలు ఎన్ని? ఆ రోజు మమ్మల్ని ఎన్ని విధాలుగా హింసలు గురి చేశారు? 11ంటికి 12ంటికి 2ంటికి 3ంటికి మా సెల్ఫీలు తీసుకొని పోలీస్ స్టేషన్లో పంపి మమ్మల్ని అక్రమ అరెస్టులు చేసి ఆ రోజు మీరు గురి చేసిన వేధింపులు. ఈరోజు నువ్వు ఏ ప్రాంతానికి వెళ్ళినా నీకు పోలీసులు సహకరిస్తూ ఉన్నారు, ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. నీకు పర్మిషన్ ఇస్తే నువ్వు ఆ రకంగా రాజధాని మహిళలు నిరసన వ్యక్తం చేస్తుంటే వాళ్ళపై రాళ్ల దాడి చేయించావు. దాని కారణంగా నువ్వు సైకో కాబట్టి ఈరోజు పోలీసులు ఆంక్షలు చెల్లించింది తప్ప ప్రభుత్వం నీకు ఎటువంటి ఆంక్షలు పెట్టలేదు. ఈరోజు నియోజకవర్గంలో నువ్వు వస్తే ఈ రకంగా నీ అల్లరి మోక ప్రభుత్వ బస్సులకు కానీ ప్రభుత్వ యంత్రాంగానికి కానీ ఎన్ని రకాలుగా విఘాతాలు కలిగిస్తూ ఉన్నారు. ఈరోజు నీ ప్రయాణంలో ఒక ముసలి వ్యక్తి నీ కారుని గుద్దుకొని చనిపోతే కనీసం వాడిని పరామర్శించకుండా నీ కానవాయి ముందుకు కదిలించుకొని వచ్చావంటే నువ్వెంత దుర్మార్గుడువో, నువ్వెంత సైకోవో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. జగన్ రెడ్డి, ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకొని ప్రజాస్వామ్యయుతంగా నువ్వు ప్రతిపక్ష హోదా ఉండాలని చెప్పి మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం.